ఆ సినిమా నడిచిపోయింది. ప్రేమం సినిమాలో 3 జనరేషన్లు. మరి 10వ తరగతి పిల్లగాడప్పుడు చెడ్డీలు వేసుకున్నారా? అప్పటికే అంటే చెడ్డీలు వేసుకోలేదు కానీ ఫ్యాంట్లే 10th క్లాస్ స్టడీస్. అప్పుడు అంటే మేసాలు గడ్డలు రాకుండా తగ్గారా లేకపోతే ఏం చేసి చిన్నపిల్లలు మళ్ళీ కాలేజ్ అప్పుడు ఫుల్ బియర్డ్ గడ్డ ఉంటది, మెసేజ్ అయిపోయి జుట్టు అంతా ఇదిగోండి కొంచెం అంటే ఆ ఏజ్ కి ఆ మెచ్యూరిటీ డ్రెస్సింగ్ లో కానీ అది అప్పుడే కొంచెం రగ్గడ్గా జీన్స్. తర్వాత జాబ్ చేసేటప్పుడా? తర్వాత లైఫ్ లో సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడ హీరో ఒక రెస్టారెంట్ లాంటిది పెట్టుకుంటాడు, మేము అక్కడ వేరే జాబ్స్ చూసుకుంటాం. ఒక 4-5 సీన్లో రీయూనియన్ సీన్ అప్పుడు, హీరో మ్యారేజ్ అప్పుడు, వేరే ఫ్రెండ్ మ్యారేజ్కి అక్కడ కలుస్తాం. ప్రేమం సినిమాలో అయితే త్రోఅవుట్ ఉంటారు కదా హీరోతో పాటు, మీరెందుకు తర్వాత? యాక్చువల్లీ తెలుగులో మా డైరెక్టర్ చందుముండేటి ఏంటంటే అలా ఫ్రెండ్స్ అలా కంటిన్యూ అయినట్టు కాకుండా వేరే ఫ్రెండ్స్ అని 10th క్లాస్ వచ్చేసరికి నేను ఇంకొక 2 ఫ్రెండ్స్, నెక్స్ట్ కాలేజ్ ఎపిసోడ్కి వచ్చేసరికి 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వేరే కాలేజ్లో జాయిన్ అవుతారు, నా ఇంకో ఫ్రెండ్ జాయిన్ అవుతారు చైతన్య కృష్ణ చేసి. తర్వాత 3rd జనరేషన్ హీరో హోటల్ అయితే పెట్టుకున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఫ్రెండ్. కానీ మేము అందరం ఫ్రెండ్స్, ఫస్ట్ జనరేషన్ 2nd జనరేషన్ ఫ్రెండ్స్ అందరం వచ్చి రీయూనియన్ సీన్కి హీరో పెళ్ళినప్పుడు కలుస్తాం. మళ్ళీ అందరు కలుస్తారు.